బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంధ్యా థియేటర్ తొక్కిసలాట్లో గాయపడిన శ్రీతేజ్ కు మృతి చెందాడు. 2 వారాల క్రితం సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో శ్రీతేజ్ కు గాయాలయ్యాయి. అయితే దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిన్న బాలుని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ పరామర్శించారు. గాయపడిన శ్రీతేజ్ కు బ్రెయిన్ డ్యామేజ్ అయిందని తెలిపారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంధ్యా థియేటర్ తొక్కిసలాట్లో గాయపడిన శ్రీతేజ్ మృతి చెందాడు. 2 వారాల క్రితం సంధ్యా థియేటర్ తొక్కిసలాట్లో శ్రీతేజ్కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిన్న బాలుని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ పరామర్శించారు. గాయపడిన శ్రీతేజ్కు బ్రెయిన్ డ్యామేజ్ అయిందని తెలిపే మరింత సమాచారాన్ని మా ఫిలిం రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్. థ్యాంక్ యూ వెనుల. యాక్చువల్గా 4వ తారీఖు పుష్ప 2 ప్రీమియర్ షోలో తొక్కిసలాట్ లో గురైనటువంటి రేవతి ఎట్లా సంబంధించింది. వాళ్ళ అబ్బాయి కూడా చాలా సీరియస్ గా ఉన్నటువంటి పరిస్థితి. అయితే నిన్నటి వరకు కూడా విషమంగా ఉన్న పరిస్థితి. అయితే ఆయన పూర్తి స్థాయి కోమాలో ఉన్నాడు. వ్యక్తి కదిలినప్పుడు కూడా తను స్పందించట్లేదు అనేది మనం విన్నాము, వార్త చూసాము. అయితే ఇప్పటికీ డాక్టర్లు ఇప్పుడు శ్రీతేజ చనిపోయారనే వార్తలు మాత్రం మనకు ఒక అఫీషియల్ గా చెప్పకపోయినప్పుడు కూడా చనిపోయారనే వార్తలు మాత్రం బంధువుల ద్వారా అక్కడ ఉన్నటువంటి పోలీసు సిబ్బంది ద్వారా మనకు సమాచారం. యాక్చువల్ గా విషయం ఏంటంటే శ్రీతేజకు సంబంధించి ట్రీట్మెంట్ ఇస్తున్నారు కానీ ఆయన అపస్మారక స్థితిలో ఉన్నట్టు తెలిసింది. అంటే శ్రీతేజ మాత్రం లేడు అనేది మాత్రం ప్రస్తున్నటువంటి విషయం. సో ఆయనకు సంబంధించిన అఫీషియల్ గా ఇటు డాక్టర్లు కానీ పోలీస్ సిబ్బంది కానీ ఎవరు కూడా ప్రకటించలేదు. కొద్ది క్షణాల్లో కూడా ఈ సంబంధించిన విషయం కూడా చెప్పేట అవకాశం ఉంది. సో డాక్టర్లు కూడా చివరి వరకు పోరాడు. అయితే ఆయనకు మనం చూస్తున్నాం మెదడుకు సంబంధించి చాలా ఒత్తిడి అవ్వడం వల్ల అక్కడ తల మీద పూర్తి స్థాయి దెబ్బలు తగ్గడం వల్ల అతని స్థితికి చేరుకున్నాడని చెప్పేసి చూసాం. నిన్ననే పోలీస్ ఆఫీసర్లు, చాలా ప్రజా సంఘాలు, చాలా మంది నాయకులు కూడా అక్కడికి వెళ్ళి ఆయన పరామర్శించడం, ఆ కుటుంబానికి సపోర్ట్ చేస్తామని చెప్పడం చూసాము. కానీ శ్రీతేజ ఉంటాడు, సరే ఎట్టకేలకు బయటకు వస్తాడని అందరూ ప్రేయర్ చేశారు. ఇటు ఫ్యాన్స్ కావచ్చు, అంటే అభిమానులు కూడా ఒక రఘు అంటే అల్లు అర్జున్కి ఎటువంటి ముప్పు అంటే రాకూడదు, శ్రీతేజ బయటికి రావాలనుకున్నారు. కుటుంబ సభ్యులు యావత్ ప్రపంచం అంతా కూడా ఆ శ్రీతేజ బయటికి రావాలనుకున్నారు. కానీ ఇటువంటి వార్త వినాల్సి వస్తుందని మాత్రం అది కుటుంబ సభ్యులకు ఒకేసారి తల్లి కొడుకు దూరం అవడం మాత్రం అది ఎవరు పూరించలేని అది భారం. సో ఆ కుటుంబానికి మాత్రం పాప ఉంది, తను తల్లిని అన్నయ్యని కోల్పోయినటువంటి పరిస్థితి చూసాం. సో ఈ మొత్తానికైతే శ్రీతేజకు సంబంధించి కూడా మరికొద్ది క్షణాల్లో అఫీషియల్ గా చెప్పేటువంటి అవకాశం ఉంది వెన్నెల. అయితే అశోక్, ప్రధానంగా ఇప్పుడు శ్రీతేజ్ మృతితో అల్లు అర్జున్ కి ఉచ్చు బిగుసుకునే అవకాశం ఉందంటారా? ఈ కేసు మరింత స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉందంటారా అల్లు అర్జున్ పై పెట్టిన కేసు? మరొకసారి చెప్పండి. అయితే ఏదైతే అల్లు అర్జున్ మీద కేసు నమోదు చేశారో ఆ కేసు వారి తండ్రి అయితే వెనక్కి తీసుకుంటా అన్నారు. ఇప్పుడు శ్రీతేజ్ మృతితో ఆ కేసు మళ్ళీ మొదలయ్యే అవకాశం ఉందంటారా? ఈ కేసు విషయంలో మరింత ఉచ్చు బిగుసుకునే అవకాశం ఉందంటారా అల్లు అర్జున్ కి? యాక్చువల్ గా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే కేవలం రేవతి చనిపోవడం అనేది చాలా సీరియస్ గా పరిగణించారు పోలీసులు, చిత్తూరు పోలీసులు. మన సిబిఐ కూడా నిన్న సంధ్యా థియేటర్ ని సీజ్ చేస్తాం, ఎందుకు సీజ్ చేయకూడదు చెప్పండి అన్నారు. మీరు చేసినటువంటి కొన్ని తప్పులు కూడా మీకు గుర్తించాము, ఈ తప్పులకు సమాధానం చెప్పండి అంటూ కూడా నిన్న నోటీసులు జారీ చేయడం అనేది. ఇటువంటి టైంలో అసలుకి ఇప్పటికే రేవతి మరణంతో అల్లు అర్జున్ కి ఉచ్చు బిగుసుకున్నటువంటి పరిస్థితి. సో మళ్ళీ శ్రీతేజ కూడా దూరం అవడం, కనుమూయడం అనేది మాత్రం ఇంకా మరింతగా కేసు ఆయనకు మెడ చుట్టుకునే అవకాశం ఉంది, మరింత తీవ్ర స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక అభిమాన హీరో అనుకున్నప్పటికి కూడా ప్రజల మానాలు, ప్రజలకు సంబంధించిన ప్రాణాలను కూడా కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఒక ర్యాలీగా వచ్చి ఇటువంటి ఘటనలకు పాల్పడ్డారు, ముందస్తు సమాచారం లేదు, వద్దని చెప్పినప్పటికీ వారించప్పటికి కూడా మీరు ర్యాలీగా వచ్చారు ఇవన్నీ చెప్తున్నారు. ఇది అల్లు అర్జున్ కి ఇంకా మరింత తీవ్ర స్థాయిలో కేసుకు బలం అతనికి ఇంకా ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో ఈ విషయంలో మాత్రం అల్లు అర్జున్ కొంచెం ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది పెద్ద ఎత్తున. రైట్ అశోక్, థ్యాంక్ యూ.